త్వరగా రా, అక్కడ పెళ్లి వాళ్ళు వెయిట్ చేస్తున్నారు. అమ్మా అమ్మా, మీకెన్నిసార్లు చెప్పాను నాకు అబద్ధాలు చెప్పి పిలిపించొద్దని? నాకున్న బాధ్యతలు తీరిన తర్వాతే నా పెళ్లి అని చెప్పాను కదా. ఎదిగిన పెద్ద కూతురికి పెళ్ళెప్పుడు చేస్తావని అడిగిన వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నానే. బంధువుల్లో స్నేహితుల్లో ఎక్కడ తలెత్తుకోలేకపోతున్నాను. ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసా నీకు? ప్లీజ్ ఈసారైనా పెళ్లి ఒప్పుకోవే. కావాలంటే నీ కాళ్ళ మీద పడతాను. అమ్మా రా. ఇఫ్ యూ డోంట్ మైండ్ క్రికెట్ స్కోర్ చూడాలి, కొంచెం టీవీ ఆన్ చేస్తారా ప్లీజ్? అయ్యో పర్లేదు బాబు, చూడండి. మావయ్య, నేను ఖుషి టీవీ చూడాలి. ఏ ఆగు, నేను క్రికెట్ చూడాలి. సాంగ్స్ మ్యాచ్ వస్తుంది, వదిలు. నేను క్రికెట్ చూడాలి. నాది రిమోట్, నాది రిమోట్. అయ్యో రామా, పోయిన వారమే కొత్త రిమోట్ కొన్నాను, ఇప్పుడు మీరు ముక్కలు చేశారు. 200 లాసు. గొడవ పడకుండా జాగ్రత్తగా టీవీ చూసుకోండి. మీ టీవీ చాలా పెద్దదిగా ఉంది. అవునవును, 55,000 పెట్టి కొన్నాం కదా, ప్లస్ GST. పెద్దది కాకుండా ఇంకెలా ఉంటుంది? స్నాక్స్ తీసుకోండి. అలా సోఫా మీద డాన్స్ చేయకు పాప, సోఫా పాడైపోతుంది. నువ్వు కూడా కింద పడిపోతావు. కిందకి దిగో. నేను ఈ సోఫా మీదనే చేస్తా. అమ్మో, చెప్పేది విను. అయ్యయ్యో, అసలు దాని రేట్ ఎంతో తెలుసా? 35,000 ప్లస్ GST. ఓకే, కానీ మీరేంటి ఈ ఇంటికి సంబంధించిన వాటన్నిటికీ రేట్లు చెప్తున్నారు, ప్లస్ GST అంటున్నారు? ఏం లేదండి, మేమందరం వెళ్ళి సామాన్లు కొన్నాం, అందుకే ఆవిడ రేట్లు చెప్తున్నారు. ఆహా, పెళ్లి కూతురు ఎక్కడా? రెడీ అవుతుందండి, తీసుకొస్తాను. ముందు అబ్బాయికి ఇవ్వమ్మా.
తప్పకుండా ఓకే అవుతుంది. నేను చెప్తున్నాను కదా, లేట్ అయినా లేటెస్ట్ అమ్మాయి మీకు భారీగా దొరుకుతుంది. తీసుకోండి. ఎలా ఉంది? చాలా బాగుంది. అమ్మాయి ఎలా ఉంది? నాకు అమ్మాయి చాలా బాగా నచ్చింది. మీకు మా సంబంధం నచ్చిందా? లక్ష్మి, నువ్వేమంటావు? నేను ఒకసారి ఆయనతో మాట్లాడాలి. అబ్బా, పెట్టిందిరా ఫిట్టింగ్. పెళ్లి చూపులకు వచ్చేది మీ ఇంటికేనని నాకు నిజంగా ఇక్కడికి వచ్చేదాకా తెలియదండి. అర్థమైంది. సో మీరు లేట్గా వచ్చిన లేటెస్ట్ అమ్మాయి అని కన్సిడర్ చేయొచ్చా? నేను మీతో మాట్లాడిన తర్వాత డిసైడ్ అవ్వండి. పెళ్ళంటే ఒకరిని ఒకరు అర్థం చేసుకోవడం అని, కలిసి ఉండడం అని నేను నమ్ముతాను. సంబంధంలో అబద్ధాలు, రహస్యాలు ఉండకూడదు. ఏ బంధమైనా నిజాయితీతో మొదలవ్వాలని. పర్లేదు, చెప్పండి, నేనేం అనుకోను. మీరు అనుకుంటున్నట్టుగా నా పేరులో ఉన్న లక్ష్మి మా ఇంట్లో లేదండి. మీరింట్లో చూసారు కదా, కాస్ట్లీ సోఫా, బ్రాండెడ్ టీవీ, లావిష్గా కనిపించే ఫ్రిడ్జ్, అవేవి మావి కావు. పెళ్లి సంబంధం వస్తుందని పంతులు గారు చెప్పారు. అందుకే మేము పక్కింటి జయాంటి వాళ్ళ ఇంట్లో ఉన్న వస్తువులు తెప్పించి మా ఇంట్లో పెట్టాము. నేను చాలా పెద్ద కంపెనీలో పని చేస్తున్నాను. నెలకు 75,000 జీతమని పంతులు గారు చెప్పారు కదా, అదంతా అబద్ధం. నేను ఒక గార్మెంట్ కంపెనీలో సూపర్వైజర్గా పనిచేస్తున్నాను. అది 75,000 జీతం కాదు, నెలకు 35,000 జీతం మాత్రమే. ఈ ఇల్లు మాదే అని పంతులు గారు మీకు చెప్పారు కదా, అది కూడా అబద్ధం. మా బంధువుల్లో ఒకరు అమెరికాలో ఉంటున్నారు. ఇది వారిల్లు. ఇంటిని చూసుకుంటామని మాకు తక్కువ అద్దెకిచ్చారు. మా నాన్నగారు చనిపోయిన తర్వాత మా అమ్మాయి కష్టపడి మమ్మల్ని చదివించి ఈ స్థాయికి తీసుకొచ్చింది. నా చెల్లెళ్ళిద్దరూ ఇంకా చదువుకుంటున్నారు. సో ఈ ఇంటి బాధ్యతలు నా మీద ఉన్నాయి. అందుకే ఈ పెళ్ళికి నాదొక కండిషన్. నా ఇద్దరి చెల్లెళ్ళు సెటిల్ అయ్యేంత వరకు నా జీతం మొత్తం ఈ ఇంటికే ఇవ్వాలనుకుంటున్నాను.